ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. రూక్ అండ్ బిషప్తో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఏంటంటే ఇది అనేది మొత్తం మన బిషప్ అనేది ఈ లైన్ మొత్తం క్రాస్ చేస్తుంది. ఓకే, దీని అడ్వాంటేజ్తోనే మనం ఇక్కడ రూక్తో చెక్మేట్. ఇంతకుముందు చూసినట్టుగానే ఇది కూడా సేమ్ ప్యాటర్న్. ఇక్కడ బిషప్ అనేది మనకు సపోర్ట్ ఉంది, ఈ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకు ఈ స్క్వేర్ సపోర్ట్ ఉంది, కాకపోతే మనకు ఇక్కడ రూక్ కూడా మనకు బ్యాక్ సపోర్ట్ ఉంది. కాబట్టి చూద్దాం ఎలా అవుతుందో అబ్జర్వ్ చేయండి. మళ్ళీ దీంతో సాక్రిఫైస్ చేస్తాం. ఇక్కడ మనకు బిషప్ ఉంది కదా, అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ప్యాటర్న్ వస్తుంది, దాన్నే మనం ట్రై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనము మన క్వీన్ని ఇక్కడ చెక్ చేసి మనకు కావాల్సిన ప్యాటర్న్లోకి మనం తెచ్చుకుంటాము. ఓకే, సో క్వీన్ని తినాల్సిందే, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. చెక్మేట్ ఎక్కడ ఆప్షన్ లేదు, కింగ్. సో కింగ్ ఖచ్చితంగా మన క్వీన్ అనేది క్యాప్చర్ చేయాల్సిందే. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంతో చెక్మేట్. ఇక్కడ ఆల్రెడీ పాన్ ఉంది, ఆ పాన్కి సపోర్ట్ మనకు బిషప్ ఉంది. సో వీటి సహకారంతో మనం చెక్మేట్ అనేది ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెక్మేట్ చేయొచ్చు, కానీ వాళ్ళకి నైట్ ఉంది. సో మనం డిఫరెంట్ వేరే ప్యాటర్న్లో మనం ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ నైట్తో ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే, సో అప్పుడేంది, తన క్వీన్ ఉంది కాబట్టి క్వీన్తో క్యాప్చర్ చేస్తాడు. క్వీన్ని సాక్రిఫైస్ చేస్తున్నాం. సో క్వీన్ అనేది ఈజీగా క్యాప్చర్ చేస్తాడు. ఇప్పుడు మన రూక్ అనేది ఇక్కడ పెట్టి మనము ఈ బిషప్తోని చెక్మేట్ చేయాలి. ఈ రూక్ని ఇక్కడ పెట్టినా కానీ ఇక్కడ తను క్యాప్చర్ చేయలేడు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చెక్ ఉంది. సో ఇది తీస్తే చెక్ కాబట్టి ఇది తీయడు. ఓకే, చూశారు కదా, సేమ్ ప్యాటర్న్స్, డిఫరెంట్ స్టైల్స్. అదే ప్యాటర్న్లో మనకు చెక్మేట్ అనేది అవుతుంది, కాకపోతే డిఫరెంట్ వే. ఒక్కోసారి సేమ్ ప్యాటర్న్స్ మనకు వస్తున్నాయి, లేదా మనం ఆ ప్యాటర్న్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, చూడండి ఈ పొజిషన్లో మనము ఎలా చెక్మేట్ చేస్తామో చూడండి. ఫస్ట్ మనం దీన్ని సాక్రిఫైస్ చేస్తున్నాము, ఆ తర్వాత ఇక్కడ చెక్ పెడుతున్నాము. ఇప్పుడు దీంతో ఇక్కడ చేసినాం అనుకోండి, ఈ రో మొత్తం క్రాస్ చేస్తుంది. ఇక్కడ మనకు మళ్ళీ ఈ పాన్ సపోర్ట్ ఉంది కాబట్టి చెక్మేట్ అవుతుంది. సో ఇక్కడ ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ రూక్ ఉంది కాబట్టి మనం దీంతో చెక్మేట్. సో ఇక్కడ రూక్ తోని ఇక్కడ చెక్ పెడతాము. ఇక్కడ చూడండి, మనం కనుక ఇక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే సేమ్ ఇక్కడ బ్లాక్ కూడా అదే ఛాన్స్ ఉంది చెక్మేట్ చేయడానికి. బ్యాక్ ర్యాంక్ ఇష్యూ అంటారు దీన్ని. సో మనం ఇక్కడ ఆ అవకాశం ఇవ్వకుండానే మనం దీన్ని ఫినిష్ చేయాలి. సో ఆల్రెడీ ఈ పాన్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ రూక్ అనేది చేస్తుంది. ఇక్కడ సింపుల్గా పాన్తో చెక్మేట్. ఇక్కడ ఆల్రెడీ ఈ 2 పాన్స్ ఉన్నది. సో ఈ పాన్ మెయిన్గా ఈ పాన్ అనేది మనకు ఇక్కడ చెక్ చేస్తుంది కాబట్టి, సో ఫస్ట్ క్వీన్తో ఇక్కడ చెక్ పెడదాం. సో ఇట్లా. సో ఇప్పటిదాకా మనము ఒక ప్యాటర్న్ చూసినాం. ఇక్కడ ఈ బిషప్ నైట్ ప్యాటర్న్ చూద్దాం. సో ఆల్రెడీ కొన్ని రిపీట్ అయినాయి ఇంతకుముందు దాంట్లో. సో ఇప్పుడు ఏంటంటే బిషప్ ఇక్కడ ఉంది కదా, దీంతో మనం రోకు క్వీన్తో మనం చెక్ చేసినాము. సో ఇప్పుడు మనం నైట్ ఇప్పుడు బిషప్తో ఇక్కడ పెడతాం. సో ఆల్రెడీ మనకు ఈ బిషప్ అనేది దీన్ని బ్లాక్ చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ రూట్ని మనం ఇక్కడ తెచ్చుకోవాలి. అది కొంచెం ఒక్కోసారి మనకు 1 or 2 స్టెప్స్ అనేది కూడా లేట్ అవుతుంది, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్, ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మనం ఇక్కడ చెక్ పెట్టుకుంటే. సో ఆల్రెడీ ఇక్కడ బిషప్ అనేది దీన్ని బ్లాక్ చేస్తుంది ఈ రెండింటిని. సో ఇక్కడ మనం సాక్రిఫైస్ చేయాలి ఇక్కడ. ఓకే, అది ఎలా చేస్తామంటే చూడండి. సో ఆ తర్వాత ఇప్పుడు డిస్కవర్ చెక్ ఉంది మనకు. సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇది సో సేమ్ ప్యాటర్న్ మనకి ఇంతకుముందు కూడా రిపీట్ అయినాయి. చూసారా, ఇక్కడ కొన్ని
మూవ్స్ అనేది మనం ఎక్స్ట్రా అవుతుంది, కానీ మన ప్యాటర్న్ దీన్ని యూజ్ చేసుకొని మనము ఈ బిషప్ హెల్ప్తోనే మనం చెక్మేట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ట్రై చేద్దాం, ఆ తర్వాత ఇక్కడ చెక్మేట్, ఓకే, ఆ తర్వాత ఇక్కడ చెక్మేట్, ఆ తర్వాత దీన్ని కూడా బ్లాక్ చేయాలి కాబట్టి అప్పుడు క్వీన్తో చెక్మేట్. సో ఆల్రెడీ మనకు 2 బిషప్ ఆల్రెడీ ఉంది, నైట్ ఇక్కడ ఆల్రెడీ దీన్ని ప్యాక్ చేస్తుంది, ఆల్రెడీ ఈ బిషప్ కూడా దీన్ని లాక్ చేస్తుంది. సో సింపుల్. ఇప్పుడు ఈ బిషప్తో మనం ఇక్కడ కూడా చెక్ పెట్టచ్చు, కాకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. సో ఈ ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎస్కేప్ అవ్వకుండా ఉండడానికి. సో అందుకని ఇక్కడ పెట్టినామనుకోండి, ఇది ఇటు చెక్ పెట్టామనుకోండి, ఈ బిషప్ అనేది ఇక్కడ లాక్ చేస్తుంది, ఈ రూక్ అనేది ఈ మొత్తం లాక్ ఉంది కాబట్టి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు, చెక్మేట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఈ నైట్ అనేది దీన్ని లాక్ చేస్తుంది, దీనికి సపోర్ట్ ఉంది. ఈ బిషప్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ చెక్ చేస్తుంది. సింపుల్. మనం ఈ నైట్ సింపుల్. ఇక్కడ క్వీన్తో క్యాప్చర్ చేస్తే తను ఇక్కడికి మళ్ళీ ఎస్కేప్ అవుతాడు. సో ఎస్కేప్ అవ్వకుండా చేయాలి మనం చెక్మేట్ అనేది. సింపుల్. ఇప్పుడు ది క్వీన్తోని ఇక్కడ చెక్ పెడితే ఏమవుతుందంటే ఇక్కడికి ఎస్కేప్ అవుతుంది. సో అక్కడికి ఎస్కేప్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఈ రెండు అనేది కవర్ చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ నైట్ అనేది చూడండి ఇక్కడ స్క్వేర్ 2 స్క్వేర్స్ని లాక్ చేస్తుంది, ఈ బిషప్ అనేది మనకి సపోర్ట్ ఉంది, దీని సపోర్ట్తో మనం ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ రూక్తో చెక్ పెట్టామంటే ఇక్కడికి ఎస్కేప్ అవుతాడు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మనం నైట్తోని చెక్ చేయాలి. సేమ్ ప్యాటర్న్ ఇంతకుముందు ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే. ఇవి కాక ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, 2 బిషప్ నైట్, ఇవి కొంచెం కాంప్లికేటెడ్. ఇవి నేను స్పెషల్ ఎండ్ గేమ్లో మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అందరూ చేసే కామన్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. బిగినర్స్ తమ కింగ్ని ఎస్కేప్ అవ్వడానికి ఉండే స్క్వేర్స్ని వదిలేస్తారు. బిగినర్స్ తమ కింగ్ని ఎస్కేప్ అవ్వడానికి ఉండే స్క్వేర్స్ని వేరే పీసెస్ ఫిల్ చేస్తారు, అంటే అక్కడ కింగ్ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. సో అక్కడే చెక్మేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అపోనెంట్ కింగ్ ఎస్కేప్ స్క్వేర్స్ని, లాస్ట్ ర్యాంక్ వీక్నెస్ని అబ్జర్వ్ చేయండి. అవసరమైతే మీరు ఒక పీసెస్ని సాక్రిఫైస్ చేసి ఆ లాస్ట్ ర్యాంక్ చెక్మేట్ని యూజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఓపెనింగ్ ట్రాప్స్ని స్టార్ట్ చేద్దాం. ఈ ట్రైనింగ్ కోర్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.